డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం డిసెంబర్ 13, 2024 దేవుని నుండి ఒక సూచన. ఎహెచ్కేలు 36:26 నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. ఈనాటి దైవాంశము హృదయములో దేవునికి చోటు. కీర్తనలు 51:11 దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా చిన్నతనంలో సండే స్కూల్లో చెప్పబడిన ప్రసాద్ హృదయము అనే కథ నాకు గుర్తుకొచ్చింది. ప్రసాద్ హృదయము శరీర కార్యములైన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటితో నిండి ఉన్నప్పుడు అతని ముఖము ఎంతో చిరాకుగా, కృంగిపోయినట్లుగా, ఆందోళన పూరితముగా, క్రూరత్వముతో నిండి ఉన్నట్లుగా కనిపించడం మనం గమనిస్తాం. ప్రభువు అతని హృదయపు తలుపునొద్ద నిల్వబడి తట్టినప్పుడు, ఎప్పుడైతే తన హృదయపు వాకిలిని తెరిచి ప్రభువును ఆహ్వానించినాడో, ఆ హృదయంలో యేసుక్రీస్తు కొలువై ఉన్నప్పుడు తనలో అంతవరకు తిష్ట వేసుకొని నివసించిన శరీర కార్యములన్నీ బయటకు పారద్రోలబడటం వలన అతని హృదయములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అను ఆత్మ ఫలములు పొందుట ద్వారా అతని ముఖము ఎంతో ప్రశాంతతతో, సంతోషముతో తేజరిల్లుటను మనము గమనిస్తాము. ఈ కథ ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము. ప్రకటన 3:20 ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు మనందరినీ దీవించి మనకు నూతన హృదయమును దయచేయునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీవు మా హృదయాలలో కొలువై ఉండి మాలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.